మహిళలను అవమానించేలా మాట్లాడిన అంబటి రాంబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అని హోంమంత్రి అనిత అన్నారు. అలాంటి నేతల కోసం గౌరవమైన సభలో మాట్లాడడం అవసరమా? వైసీపీ నేతలు అంబటి రాంబాబు తల్లి గురించి మాట్లాడారు అని ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం అని అన్నారు. సైబర్ నేరగాళ్ల కార్యక్రమాలు ఉగ్రవాదులు తీవ్రవాదుల కంటే తీవ్రంగా ఉన్నాయి అధ్యక్ష. కనబొచ్చే ఉగ్రవాదులు తీవ్రవాదులతో సైన్యం కానీ పోలీసులు కానీ పోరాడుతున్నారు. ఈ కనపరాని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అమాయక ప్రజలు అంతేకాకుండా తెలివిగల వారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఇటీవల మనం కొన్ని పత్రికల్లో, జాతీయ పత్రికల్లో చూసాం అధ్యక్ష. అనేక రాష్ట్రాల్లో ఉండే ప్రజాప్రతినిధులు కూడా డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నారు అధ్యక్ష. వీటన్నిటిపైన కూడా నియంత్రణ చేయాల్సిన బాధ్యత అంటే అన్ని రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ సంయుక్తంగా పనిచేస్తేనే వీటిని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా కొన్ని అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులే ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంటే మన దేశంలో. అంతమంది విదేశాలకు సంబంధించిన అయితే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్న కొంతమంది, నైజీరియా కానీ ఈ ప్రాంతాల నైజీరియన్స్ ఎక్కువగా ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని మనం వింటున్నాం అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉంది. ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు చెప్తున్నా, పోలీస్ యంత్రాంగం చెప్తున్నప్పటికీ కూడా రోజు ఎక్కడోసాట ఈ సైబర్ నేరాల ద్వారా మోసపోయారనే వార్తలు ప్రతిరోజు కూడా వింటున్నాం అధ్యక్ష. దీనిపైన పటిష్టమైన చట్టాలు, అంతేకాకుండా ఖచ్చితంగా నిక్కచ్చితత్వంతో ఎవరైతే ఆ సైబర్ నేరాలు చేసే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మంత్రి గారు వీటినాయుడు గారు లేరు. అధ్యక్ష, ఇది చాలా అందరికీ అవగాహన కలగాల్సిన సబ్జెక్టు, అట్ ద సేమ్ టైం చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఇందాక సభ్యులు చెప్పినట్టుగా ఉగ్రవాదులు తీవ్రవాదులు కన్నా వాళ్ళనే కనిపించేటట్టు ఉంటారు, కానీ ఈ సైబర్ నేరగాల పరిస్థితి ఎలా ఉంటారంటే ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తుంటారో తెలియదు, ఏ అకౌంట్కి వెళ్తుందో తెలియదు, మన డబ్బులు ఎప్పుడు పోతాయో తెలియదు, మనల్ని ఎవరు అరెస్ట్ చేస్తారో భయంతో ఇంచుమించుగా చాలా మంది ఇందులోని నేను చెప్పడానికి బాధపడుతున్నాను. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ రావాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. చాలా మంది సైబర్ విక్టిమ్స్ లో చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇందులో విక్టిమ్స్ అవుతున్నారు అధ్యక్ష. అది మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేసిన తర్వాత అధ్యక్ష, ఫియర్ ఆఫ్ 5 ఫ్యాక్టర్స్ ఇందులోని మాక్సిమం చూసుకున్నాం అధ్యక్ష. నేను అందుకే బాగా చదువుకున్న వాళ్ళంటే వాళ్ళు వస్తారండి ప్లీజ్. ఇది మనందరికి ఉపయోగపడేది, ఇందులో రన్నింగ్ కామెంటరీ అవసరం లేదేమో నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ. సో అధ్యక్ష, ఇందులో ఎక్కువగా అధ్యక్ష ఫియర్ ఇన్ ద సెన్స్ డిజిటల్ అరెస్ట్లు అవుతున్నాయి అనేసరికి చాలా మంది డిజిటల్ అరెస్టులు కూడా ఎంత భయానక వాతావరణంలో వాళ్ళు క్రియేట్ చేస్తారంటే, మీ ఇంటికి ఏదో పార్సిల్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయంట, నువ్వు ఎక్కడ ఏదో ఫ్రాడ్ చేసావంట, లేకపోతే ఇలాంటి పెట్టి వాళ్ళని ఒక రూమ్ లో బంధించేసి ఆ రూమ్ లోనికి కూడా ఒక ప్రమాణం కూడా చేయిస్తారు అధ్యక్ష. ఆ డిజిటల్ ప్రామిస్ అని చెప్పి ఒక ప్రమాణం కూడా చేయించి ఇంట్లో నుంచి ఎవరిని కూడా రానివ్వకుండా చేసి వాళ్ళని ఆల్మోస్ట్ ఒక హౌస్ అరెస్ట్ లా చేసి డబ్బులన్నీ తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. దీనికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అధ్యక్ష, సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్న సందర్భాలు కూడా చాలా చూసాం అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష, ఇందులోని మాక్సిమం మీ కేవైసీ పోయిందనో, లేకపోతే మేము సిఐడి నుంచి చేస్తున్నామనో, లేకపోతే మేము కోర్టులో ఉన్నామనో కొంతమంది జడ్జెస్ ఇలా క్రియేట్ చేసి పెట్టి కూడా ఏ టెక్నాలజీతో పెట్టి కూడా వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. సో నేనేమంటాను అధ్యక్ష, ముందు ఫియర్ అనేది పోయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు కరెక్ట్ గా వెంబటే 1930 నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్ గా సైబర్ పోలీసులు దాని మీద అలర్ట్ అయ్యి వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. నెక్స్ట్ ఉన్న అధ్యక్ష గ్రీడీ అధ్యక్ష. ఎందుకంటే చాలా ఇప్పుడు ఇమీడియట్ గా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బోల్ డబ్బులు వస్తున్నాయని చూపించడానికి మొదట్లో కొన్ని నెలలు బాగానే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వెళ్తాయి అధ్యక్ష. తర్వాత చూసేసరికి మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయే పరిస్థితి. వీటిలో కొంతమంది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది ఆఫీసర్స్ రీసెంట్ గా కూడా ఇంచుమించు 4-5 కోట్లు 5 కోట్లు కూడా, అది కూడా ఎంత నీట్ గా జరుగుతుందంటే, ఎంత సిస్టమేటిక్ గా ఆర్గనైజ్డ్ గా చేస్తారంటే వాళ్ళు కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఎలా ఉంటాయి, మీరు వ్యాపారాలు ఎలా చేయొచ్చు రిటైర్మెంట్ అనే అమౌంట్ తో అని చెప్తారు. తర్వాత సేమ్ అదే దాన్ని మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే నో మీరు మీకు అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు, మీరు మా దగ్గర ఒక 30 days ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తారు. సో ఆటోమేటిక్గా మనం నమ్మేసరికి వెంటనే దాన్ని ఏం చేస్తారంటే 30 days తర్వాత ఆటోమేటిక్గా 3 కోట్లు 4 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి
వన్స్ అపాన్ ఏ టైం ఫ్రీజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ని కూడా ఈ రోజు అరికట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మెయిన్ ఒక అంటే వాళ్ళకి ఇగ్నోరెన్స్ అనాలో అమాయకత్వం అనాలో అది ఒక టైప్ ఆఫ్ అమాయకత్వం. ఇందాక కావాలి గ్రీష్మ గారు సభ్యురాలు చెప్పారు, ఎక్కడి నుంచి ఓటీపీ వస్తే కనుక మీకు కేవైసీ అప్డేట్ చేస్తామనో, లేకపోతే ఏదైనా మీరు ఇక్కడ షాపింగ్ చేస్తారు కదా ఓటీపీ ఇమ్మనో, ఏదో ఒక రకంగా ఓటీపీస్ తీసుకోవడం, లేకపోతే ఏదో క్యూఆర్ కోడ్ని వాళ్ళు స్కానర్స్ని వాళ్ళ దగ్గరికి పంపించడం, అది కొంచెం క్లిక్ చేయండి అన్న వన్ సింగిల్ బటన్ అధ్యక్ష. దానివల్ల అంటే ఈ మధ్య కాలంలో సూసైడ్లు అవి తగ్గినాయి కానీ అధ్యక్ష, చాలా మంది మొబైల్ కోవిడ్ టైంలో డబ్బులు లేక చాలా మంది ఈ చిన్న చిన్న అప్పులకి చిన్న చిన్న పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోయి ₹1,00,000 2,00,000 తీసుకొని వీళ్ళ తాలూకా మొత్తం డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు తిరిగి బెదిరించి ఈ రకంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. నెక్స్ట్ ఇంచుమించుగా మహిళల్ని కూడా ఎరవేసి చేసే కార్యక్రమాలు ఒకటి జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే యారగెన్స్ టైప్లో ఈ సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయటం, ఎలా పడితే అలా పోస్ట్ చేయటం. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు నేను పోస్ట్ చేసేసాను కదా వెంటనే డిలీట్ చేశాను కదా అనుకుంటారు. నేనేమంటానంటే ఒక్కసారి క్లిక్ చేసేటప్పుడు థింక్ చేయండి. యువతకు కూడా నేను ఈ సందర్భంగా సభాముఖంగా చెప్తున్నాను అధ్యక్ష, చాలా మంది ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఏదో ఆ రోజు ఆనందం గురించి ఏది పడితే అది ఒకసారి క్లిక్ చేశారంటే ఒక్కసారి మీ అకౌంట్ నుంచి ఒక క్లిక్ వెళ్ళిందంటే అది డిజిటల్ ఫుట్ ప్రింట్ లో ఉండిపోతుంది అధ్యక్ష. దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తులో కూడా పాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే కాదు అధ్యక్ష, ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టుగా చాలా మంది ఇంకొక టైప్ ఆఫ్ ఏం జరుగుతుందంటే ఉద్యోగాల పేరు మీద ఎరవేస్తున్నారు అధ్యక్ష. ఉద్యోగాల పేరు మీద ఎరవేసి మనకి మయన్మార్ థాయిలాండ్ ఆ టైంలో మనకి కేకే పార్క్ అని ఒక ప్లేస్ కూడా ఉంది అధ్యక్ష. అక్కడికి తీసుకెళ్లి ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలా మంది పిల్లల్ని కూడా మన భారతదేశం నుంచి కూడా చాలా మంది పిల్లలు అక్కడ ఉండిపోతే మొన్న రీసెంట్ గా గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చొరవతో సుమారుగా 100 మందికి పైగా అక్కడ నుంచి మన భారతీయులను కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి సైబర్ క్రైమ్ పోలీసు మనం చేపట్టేటటువంటి సైబర్ క్రైమ్ సార్ ఒకటి అవగాహన కార్యక్రమాల గురించి ఇందాక నేను చెప్పాను అధ్యక్ష. ఎందుకు ఇంత క్లియర్ గా చెప్పానంటే ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే అది జరగదు అధ్యక్ష. ఎందుకంటే ఇలాంటివి చాలా మనకి అంటే కేస్ స్టడీ